ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడతామని బెదిరించారు. అంతటితో ఆగకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నర్సరావుపేట పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డిని అడ్డుకొని మాచర్లకు తిరిగి పంపించేశారు పోలీసులు. పోలీసుల ఆంక్షలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గౌతమ్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో పోలీసు రాజ్యం వెళ్తూ ఉంది. రాజ్యం వెళ్తుంది అని అనడానికి కారణమే ఆంక్షలు విధించడమే కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరిపేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భగ్నం చేసి విఘాతం కల్పించేటువంటి పద్ధతి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బాబు మోసాలపైన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ సజావుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే మాచర్ల వరకు మాత్రమే ఆంక్షలు విధించేటువంటి పద్ధతిలో పోలీసు వారే మొట్టమొదటి రావడం, కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేయటం, అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది.